మదర్స్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని మదర్స్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వరసాల సతీష్ శర్మ, మాజీ అధ్యక్షులు చుక్కా లక్ష్మణరావు, సభ్యులు కనకరాజు యాదవ్, నలిబిలి సాయిబాబా పేర్కొన్నారు. మదర్స్ ప్లంబింగ్ వర్కర్స్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని మదర్స్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వరసాల సతీష్ శర్మ, మాజీ అధ్యక్షులు చుక్కా లక్ష్మణరావు, నల్లిబిలి సాయిబాబా, సభ్యులు కనకరాజు యాదవ్ పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ భాస్కర్ నగర్ వద్ద మదర్స్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్ రెడ్డి, సభ్యులు రాజారెడ్డి అధ్యక్షతన ప్రపంచ ప్లంబింగ్ వర్కర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేసి సభ్యులకు పంపిణీ చేశారు. అనంతరం భారీ అన్నదానాన్ని చేపట్టారు. అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లంబింగ్ వర్కర్స్ కు 500 గజాల స్థలాన్ని కమ్యూనిటీ హాల్ కు కేటాయించాలని కోరారు. ఇదే విషయంపై మాజీ కార్పొరేటర్ నల్లబిల్లి సుజాత, సాయిబాబా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కోరడం జరిగిందన్నారు. ఈ సంస్థలో 180 మంది సభ్యులతో నిర్వహించడం జరుగుతుందని, ఈ సంస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. కరోనా సమయంలో కూడా అందరి సభ్యుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి నెల సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ప్లంబింగ్ వర్కర్స్ సమస్యలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. అసోసియేషన్కు స్థలం కేటాయించడంలో మాజీ కార్పొరేటర్ సుజాత, సాయిబాబా సహకారంతో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ప్రపంచ ప్లంబర్స్ డే వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్లంబర్స్గా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే చాలామంది మదర్స్ డే అని ఉంటుంది, ప్లంబర్స్ డే అని, ఇలా యూనియన్ల కొరకు ఒక డే పెట్టుకున్న వాళ్ళని అయితే ప్లంబర్స్కి మొట్టమొదటిసారిగా కూడా ప్రపంచ దేశం గురించి ప్లంబర్స్ ఇది కూడా ఒక డే ఉండాలని ఒక ప్లంబర్స్ డేని అనౌన్స్ చేశారు. ప్రపంచంలోనే ప్లంబర్స్ డే అనేది చాలా గొప్పగా మేము ఫీల్ అవుతాయి. నేను ప్లంబర్స్ కాబట్టి ప్లంబర్స్ ఐక్యత వరకు మేము కూడా ఒక 5 సంవత్సరాల క్రితంగా మదర్ ప్లంబర్స్ అసోసియేషన్ అని ఒక టీవీ ఫామ్ అయ్యి మేము అందరం కూడా మా ప్లంబర్ సోదరులకి ఏ రకమైన కష్టం వచ్చినా, ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఒకరికొకరు సహకరించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క మదర్ ప్లంబర్ అసోసియేషన్ ఏర్పరచుకోవడం జరిగింది. దానికి కాకినాడ పట్టణంలోనూ చాలామంది పెద్దలు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నప్పటికీ లోకల్గా ఉండి, మరి సాయిబాబా గారు కూడా లోకల్ కార్పొరేటర్గా ఉంటూ వారు కూడా మాకు ఎంతగానో సహకరించారు. అందువల్ల ఇక్కడ ఈ యొక్క మదర్ ప్లంబర్ అసోసియేషన్కి ఉండడానికి ఒక స్థలాన్ని అయితే మాకు ఏర్పరిచారండి. అందు నిమిత్తం మేము అందరం ఇక్కడ ఇలా కూడుకొని ఈ రోజుని మా మదర్ ప్లంబర్స్ డే, ఈ ఒక ప్లంబర్స్ డేని పురస్కరించుకుంటున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమందరం కలిసి ప్రతి వారం కూడా మా కష్టార్జితంలోని కొంత డబ్బులు తీసుకొని ఈ భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ప్లంబర్స్ డేని పురస్కరించుకోవడానికి ఏదో ఒక వెకేషన్ అవసరం కాబట్టి మేమందరం కూడా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాళ్ళ ఇక్కడ భోజనాలు ఒక 250 మందికి మినిమం భోజనాలు పెట్టాలని ఆశపడ్డాము. మాకు అందరం కలిసి శ్రీమంతం గారు తీసుకున్న నిర్ణయం. ఇందులో స్థానికంగా ఇప్పుడు ఇంటర్నెంట్ ప్రెసిడెంట్ గారు అన్నప్పటికీ వైస్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, ట్రెజరర్స్, అలాగే మెంబర్స్గా ఉన్న మేమందరం కూడా సోమావాణి గారు ఇలాగా మేమందరం కలిసి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇలా జరిపించుకుంటున్నాము. రెండవదిగా దీనికి సహకరిస్తున్నట్టు మీడియా సోదరులు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇలా జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇది మేము ఎందుకు కోరుకుంటున్నామంటే ఒకరికొకరు ఉపకారం చేసుకునే వారుగా ఉండాలి. ఒక కాకి కానీ చనిపోతే 10 కాకులు అరుస్తాయి. కానీ ఒక ప్లంబర్కి ఏదైనా కష్టం కానీ మంచి కానీ జరిగేటప్పుడు ఆ ఒక ఐక్యత అవసరం. అందుకని ఒక గ్రూప్ని మేము ఏర్పరచుకున్నాము, దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఆ రిజిస్ట్రేషన్ ప్రకారంగానే మేము ప్రతి నెల కూడా ఇక్కడ మేము ప్లంబర్స్ అందరం కూడుకొని మా కష్ట సుఖాలు పంచుకొని మేము ప్రతి ఒక్కరం కూడా ఒకరు కష్టార్జితంలో ఒక 100 రూపాయలు సబ్జెక్టుగా కట్టుకుంటూ ఈ యొక్క మదర్ ప్లంబర్ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. అందుకనే స్థానిక నాయకులు కూడా ఈ మదర్ ప్లంబర్ అసోసియేషన్ సభ్యుల్ని గుర్తించి మీరు అందరూ కూడా మీకు చేయగలిగిన సహాయం ఏమిటంటే మాకు ఒక కమిటీ హాల్ అని ప్లంబర్స్కి మంచి జరిగేటట్లుగా నాయకులు కూడా నిర్ణయాలు తీసుకుంటారని మేము ఇలాగ ముందుకు రావడం జరుగుతుంది. దాన్ని మీడియా సోదరుల ద్వారాగా నేను మేము తెలియజేసుకుని ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన సహోదరులు మరొకసారి నమస్కారం తెలియజేసుకున్నాం. ఇప్పుడు కొంచెం 1 గంట తర్వాత మన అందరం కూడా మంచి భోజనాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే మా స్థానికంగా ఉన్నంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము.
గుర్తించండి. మదర్ ప్లంబర్ అసోసియేషన్ ఉంది, ఇంకా అనేక మంది వచ్చి ఈ యొక్క అసోసియేషన్లో జాయిన్ అవ్వాలని, దాన్ని ప్రతి నెల కూడా మన సబ్జెక్టు కట్టుడు ద్వారా దీన్ని ఇంకా ఇప్పుడు ఒక 140 మంది ఉన్నాము, అలాగే 170, 180 అలాగా పెరగాలని కోరుకుంటున్నాము. అందుకని ఈ యొక్క మదర్ అసోసియేషన్లో ఉన్న వారు అందరూ కూడా ప్రతి వారు కూడా వారు పని చేసే విషయంలో ముందుకు వచ్చేస్తున్నారు. అందుకని నూతనంగా ఏర్పరచబడిన ప్రెసిడెంట్ గారికి కూడా నూతనంగా మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాము. మా మొదటి ప్రెసిడెంట్గా ఉన్నవారు ప్లంబర్స్ డే సందర్భంగా మదర్ అసోసియేషన్ తరఫున ఈరోజు పురస్కరించుకోవాల్సిందిగా కార్యక్రమం జరుగుతున్నాం. ఈరోజు ప్లంబర్స్ డే పురస్కరించుకుని మేము ప్రతి కార్మికులతో కూడా ఈ కార్యక్రమం జరపాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు జరిగే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు సహకారంతో ప్లంబర్స్ అందరూ కూడా మరి ముఖ్యంగా మా మాజీ ప్రెసిడెంట్ గారు లక్ష్మణరావు గారు మా టీం అంతా కూడా కలిసి మేమందరూ కూడా కలిసి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. మరి ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఈ సైట్ విషయంలో కూడా మాకు ఎంతో సహకరించారు ప్రతి ఒక్కరు. ఈ కార్యక్రమం కోసం మేము కృషి పడ్డాం. మేము ఈ సైట్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కృషి చేసి మాకు ఈ సైట్ అప్పించారండి. కానీ ఇంకా సైట్ గవర్నమెంట్ పర్మనెంట్ సైట్ ఇస్తామన్నారు మాకు. ఆ సైట్ కోసం కూడా ఒకసారి నిర్ణయం చేసుకుంటున్నానండి. ఈ కార్యక్రమం కోసం మరి లక్ష్మణ్ గారు మాట్లాడతారు.